నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సర్వైకల్ ల్యాంబర్ట్ స్పాండిలైసిస్. అయితే ఈ సర్వైకల్ ల్యాంబర్ట్ స్పాండిలైసిస్ ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్, కాజెస్, సిమ్టమ్స్ ఏంటో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మౌనిక గుప్తా ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సర్వైకల్ లంబర్ స్పాండిలైసిస్. అసలు ఏంటి సర్వైకల్ లంబర్ స్పాండిలైసిస్, దేనివల్ల వస్తుంది? సో మనకి సర్వైకల్ అన్నా కానివ్వండి, లంబార్ స్పాండిలైసిస్ అన్నా కానివ్వండి, మన వెన్నెముక ఏదైతే ఉంటుందో, అంటే మన మెడ భాగం దగ్గర నుంచి నడుము భాగం వరకు మన వెన్నెముక అనేది ఉంటుందన్నమాట. అది చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకు ఆ భాగంలో అరుగుదల, అంటే అవి ఎముకలు కాబట్టి అరుగుదలకి యాజ్ ఏజ్ గ్రోస్, మనము ఏజ్ పెరిగే కొద్దీ వేర్ అండ్ టేర్ మెకానిజం వల్ల మనకి ఎముకలు అరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మెడ దగ్గర భాగంలో ఉన్న ఎముకలని మనము సర్వైకల్ వర్టిబ్రే అని చెప్తూ ఉంటాము. అలాగే నడుం భాగంలో ఉండే వర్టిబ్రేని లంబార్ వర్టిబ్రే ఆర్ లుంబార్ వర్టిబ్రే అని చెప్తూ ఉంటాం. సో మనకు ఆ ఏరియాస్లో, అంటే సర్వైకల్ అంటే మెడ భాగంలో కానివ్వండి, నడుం భాగంలో అంటే లంబార్ ఏరియాలో కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ అరుగుదల జరిగింది, అంటే ఎముకలలో అరుగుదల ఉంది, దానివల్ల నొప్పి అవుతుంది అంటే కనుక దాన్ని మనం స్పాండిలోసిస్ అని చెప్పొచ్చండి. సో ఇది మెయిన్గా రీజన్స్ అనేది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొత్త రీజన్స్ ఏంటి అంటే, మనము రెగ్యులర్గా ఫోన్ యూసేజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎక్కువ సిస్టమ్ వర్క్ చేయడం వల్ల కానివ్వండి, లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. సో అరుగుదల అనేది మనకు జనరల్గా లైక్ ఒక ఏజ్ తర్వాత, అంటే లైక్ జనరల్ 40-45 ఇయర్స్ ఏజ్ తర్వాత ఫీమేల్లో అయినా కానీ మేల్లో అయినా కానీ అరుగుదల అనేది సహజం అన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటి అంటే, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అంటే జంక్ ఎక్కువ తింటున్నాం. జనరల్గా చెప్పాలి అంటే ఫుడ్ కన్నా కూడా మనం జంక్ ఎక్కువ తింటున్నాం కాబట్టి మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఉన్నాయి కాబట్టి దానివల్ల మనకి పోషక విలువ లోపం అనేది ఉంటుంది. సో దానివల్ల ఎముకలు అరిగిపోవడము, మన బాడీలో స్ట్రెంగ్త్ లేకపోవడము, మనం ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రాగా బయట నుంచి తీసుకున్నా కానీ అది మన బాడీ యాక్సెప్ట్ చేయలేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి ఆ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటే దాన్ని మనం స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటామండి. ఓకే. సో బేసికలీ దీన్ని డయాగ్నోస్ చేయడం ఎలా, అంటే గుర్తించడం ఎలా? సో జనరల్గా మనకి పేషెంట్స్ అనేది వాళ్ళు కంప్లైంట్స్తో వస్తుంటారు. రెగ్యులర్గా మనకి మెడ నొప్పి వస్తుంది అని చెప్పడం కానివ్వండి, లేకపోతే భుజంలో నొప్పి ఉందని కానివ్వండి, సర్వైకల్ రీజన్కి సంబంధించి తీసుకున్నట్టయితే కనుక మెడ భాగంలో భుజాలలో నొప్పులు ఉండడం కానివ్వండి, కంటిన్యూస్గా ఏదో లాగేస్తున్న సెన్సేషన్ ఉండడం కానివ్వండి, కొంతమందిలో గిడ్డినెస్ కూడా చూస్తూ ఉంటామన్నమాట. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, కంటిన్యూస్గా ఉన్నాయి, అండ్ 1-2 డేస్ అంటే ఎక్స్ట్రా వర్క్ ఎప్పుడైనా చేశారు, లేకపోతే ఎక్స్ట్రాగా ఎప్పుడైనా యాక్టివిటీస్ జరిగినాయి, ఆ 2 డేస్ ఉంటుంది అంటే నో ఇష్యూస్, ఆ రోజు స్ట్రెయిన్ వల్ల అయింది. లేదు కంటిన్యూస్గా అలానే ఉంటుంది అంటే ఈవెన్ ఆఫ్టర్ 1 or 2 పెయిన్ కిల్లర్స్ తీసుకున్న తర్వాత కూడా రెగ్యులర్గా, అంటే ఆల్మోస్ట్ ఫర్ 15 days or 1 month వరకు కూడా ఆ పెయిన్స్ అలానే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే కనుక మనం అది స్పాండిలోసిస్ లాగా తీసుకోవచ్చండి. ఓకే. సో హాస్పిటల్ ఒక్కసారి పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత, డాక్టర్స్ని విజిట్ చేసిన తర్వాత డయాగ్నోసిస్ మెథడ్ ఎలా ఉంటుంది? చాలామంది భయపడుతూ ఉంటారేమో, ఎక్స్రే అది ఇది తిరగాల్సి వస్తుందేమో. సో ఓవరాల్గా డయాగ్నోసిస్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది? సో జనరల్గా మనము సిమ్టమ్ బేస్డ్ డయాగ్నోసిస్ లాగా తీసుకున్నట్టయితే కనుక వీఆర్ లైక్ ఓకే, మెడ భాగంలో నొప్పి వస్తుంది, లేకపోతే నడుం భాగంలో నొప్పి వస్తుంది, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారు, పెయిన్ కిల్లర్స్ ఎంతవరకు అయితే తీసుకుంటున్నారో అంతవరకు మాత్రమే రిలీఫ్ ఉంటుంది పెయిన్లో, మళ్ళీ దాని తర్వాత రావడం స్టార్ట్ అవుతుంది అని ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు రెట్టింపు తీవ్రతతో, అంటే సివియారిటీ పెరగడం అలా ఉంది అంటే కనుక కంపల్సరీ అది మనకు స్పాండిలోసిస్ లాగా తీసుకోవచ్చు అండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లేదు ఇంకా కన్ఫర్మేటరీ కావాలి అంటే మనం ఎక్స్రేస్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే సిటీ ఆర్ ఎంఆర్ఐ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ జనరల్గా వీటితో పాటుగా మనం సీరం కాల్షియం లెవెల్స్, అలాగే విటమిన్ D3 కూడా కంపల్సరీ సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఈ విధంగా మనకు డయాగ్నోసిస్ అనేది మేము చేసినా కూడా వన్స్ మనం అది అఫర్మేషన్ తీసుకున్నట్టయితే కనుక, తీసుకోవాలి అంటే కనుక మనం ఈ టెస్ట్లు అనేది చేయాల్సింది ఉంటుందండి. ఓకే. సో బ్యాక్ బోన్కి సంబంధించి లేకపోతే మెడకు సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, మేబీ అది అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో ఒకవేళ స్పాండిలైసిస్ అనేది ఉంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది?
సో జనరల్గా రూట్ కాజ్ ఏంటి అంటే మనకు జనరల్గా హోమియోపతిలో అది మన దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి అసలు ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది రూట్ కాజ్ అంటే మనం జనరల్గా తీసుకునే కాజేషన్స్ తీసుకోవచ్చు మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం కానివ్వండి సిస్టమ్ ఎక్కువ యూజ్ చేయడం కానివ్వండి లేకపోతే వేర్ అండ్ టైర్ మెకానిజం అంటే ఎక్కువ శాతం వరకు లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల కానివ్వండి లేకపోతే ఎక్కువ మూమెంట్స్ అంటే కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళు చిన్న మనం మాట్లాడుతుంటే కూడా కంటిన్యూస్గా హెడ్ నాడ్ చేస్తూనే ఉంటారు సో అలాంటి వాళ్ళల్లో కూడా మనం ఇది చూస్తూ ఉంటాం అన్నమాట సో అలాంటి అంటే రీజన్ ఏంటి ప్రతి ఒక్కరికి ఒకే రీజన్ ఉండదు ఒకే రీజన్ ఉన్న సిమ్టమ్స్ ఒకేలా ఉండవు సో కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ఆల్మోస్ట్ మేము 15 years నుంచి సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నాం మాకు ఇప్పుడు వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో జస్ట్ 2 years జాయిన్ అయింది సాఫ్ట్వేర్ జాబ్ చేయడము అప్పుడే వాళ్ళల్లో వస్తున్నాయి అంటే అది మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట సో ఎవరిలో రీజన్ ఏంటి వాళ్ళకి ఎలా ఉంటున్నాయి సిమ్టమ్స్ అందరికీ ఒకేలా ఉండవు కొంతమందికి పెయిన్ మాత్రమే ఉంటుంది కొంతమందికి పెయిన్తో పాటు తిమ్మిర్లు రావడం ఉంటుంది కొంతమందికి పెయిన్తో పాటు రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ అంటే మెడ కదపలేకపోవడం కదిపినా కూడా చాలా పెయిన్ఫుల్గా ఉండడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయన్నమాట సో రూట్ కాజ్ ఏంటి అనేది మనం తీసుకొని దాని ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక మెల్లమెల్లగా పెయిన్ తగ్గడమే కాకుండా మీకు ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ 30 years ఆఫ్ ఏజ్లో సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది అంటే కనుక మనం ఆ ఫ్రీక్వెన్సీ అనేది అంటే సివియారిటీ అనేది తగ్గించడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ 50 yearsలో ఏదైతే స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందో దాన్ని అలానే ఉంచుతామన్నమాట అంటే మనం ఏజింగ్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో పోస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా ఫాలోఅప్స్ ఉంటాయా రెగ్యులర్గా అండి కంపల్సరీగా ఇప్పుడు జనరల్గా మనకు హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి లైక్ అంటే హోమియోపతి తోటి ఎలా ట్రీట్ అవుతుంది సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానివ్వండి ఇది చాలామందికి ఉండే డౌట్ అంటే వాళ్ళు ఇచ్చేది ఏముంటే జస్ట్ ఆ పిల్స్ ఇస్తారు దాంతో సెట్ అయిపోతుందా అంటే కంపల్సరీ సెట్ అవుతుందండి ఎందుకంటే మనం ఏదైనా ఎక్స్టర్నల్గా ఇప్పుడు ప్రెషర్ తీసుకొని లేకపోతే బరువులు మోసి చేశారు అంటే దానివల్ల ఏమవుతుంది ప్రతి ఒక్కరికి మన బాడీలో రియాక్షన్స్ అనేది సిమిలర్గానే ఉంటాయి కాకపోతే ఒక్కొక్కరు వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారో అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది రెగ్యులర్గా బరువులు మోసే వాళ్ళు ఉంటారు వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి బరువు మోసేసరికి మనకి ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరికి ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తేనే సెట్ అవుతుంది అనమాట అండ్ దాంతోపాటుగా రెగ్యులర్గా లంబార్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి సర్వైకల్ కాలర్ పెట్టుకోమని చెప్పడం కానివ్వండి వాళ్ళ థింగ్స్ని బట్టి మనం అడ్వైస్ చేస్తుంటాం సో పిల్స్ మనం రెగ్యులర్గా ఇస్తూనే ఉంటామండి వాళ్ళకి బెటర్మెంట్ అయ్యేంత వరకు అంటే మనం ఏదో పెయిన్ కిల్లర్స్ కాదు కదా ఇచ్చేది సో పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్టయితే కనుక పెయిన్ తగ్గిపోతుంది ఇమీడియట్గా కానీ రూట్ కాజ్ని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి మనం రూట్ కాజ్ని లెవెల్లో మనం ట్రీట్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి జనరల్గా సర్వైకల్ లంబర్ స్పాండిలైసిస్ అనేది ఏ ఏజ్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే పర్టికులర్ ఏజ్ ఉన్న వాళ్ళకే వస్తుందా లేకపోతే ఏ ఏజ్ అంటే రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా ఇంతకు ముందు తీసుకున్నట్టయితే లైక్ ఆల్మోస్ట్ ఒక 10-20 years బ్యాక్ తీసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ 45 years ఎబో వాళ్ళల్లో మాత్రమే ఈ సిమ్టమ్స్ చూస్తాము అని చెప్పేవారు కానీ ఇప్పుడు మా దగ్గర ఫాలోఅప్స్కి వచ్చే పేషెంట్స్ని చూసినట్టయితే కనుక మా దగ్గర ఉన్న పేషెంట్స్ ఈవెన్ 28-29 years ఆఫ్ ఏజ్ నుంచి 60 years ఆఫ్ ఏజ్ వరకు కూడా పేషెంట్స్ ఉన్నారండి సఫరింగ్ విత్ స్పాండిలైసిస్ ఎందుకంటే మనకి రీజన్స్ అనేది వేరే మళ్ళీ అక్కడ ఏజ్ గ్రూప్లో కూడా వాళ్ళ రీజన్స్ అనేది వేరే ఉన్నాయి మనకి 60 years వాళ్ళల్లో వచ్చిందంటే వాళ్ళ వేర్ అండ్ టైర్ మెకానిజం వల్ల అంటే రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ మనం నడవడం అప్పుడు మన వెన్నెముక అనేది మొత్తం బాడీ యూజ్ అవుతుంది కాబట్టి నడిచినప్పుడు అంటే నడుము భాగంలో ఎముకలు అరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే వాళ్ళ యాక్టివిటీస్ వల్ల మెడ భాగంలో జరిగిన అరుగుదల ఉంటుంది అది 60 years వాళ్ళలో ఇప్పుడు మనం 28-29 వాళ్ళల్లో చూసుకున్నట్టయితే వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి రెగ్యులర్గా యూసేజ్ సిస్టమ్ ముందర ఉండడము ఫోన్ యూసేజ్ చేయడం కానివ్వండి లేకపోతే కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కానివ్వండి ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఇంతకుముందు తీసుకుంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది చెప్పొచ్చు బట్ ఇప్పుడు తీసుకున్నట్టయితే వితౌట్ ఎనీ ఏజ్ బార్ అంటే 20sలో నుంచి 60s వరకు ఎవరిలో అయినా మనం ఈ కంప్లైంట్స్ చూడొచ్చు సో డాక్టర్ గారు ఇప్పుడున్న జనరేషన్లో కూడా మరో ప్రాబ్లం ఏంటి అని అడిగితే మాత్రం డిస్క్ బల్జ్ అని చెప్తూ ఉంటారు సో ఏంటి డిస్క్ బల్జ్ అంటే ఏంటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది సో ఇప్పుడు డిస్క్ బల్జ్ తీసుకుంటే మనం ఇది మనకు స్పాండిలోసిస్ యొక్క కాంప్లికేషన్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే మనము ఇప్పుడు కంటిన్యూస్గా మెడ భాగంలో ఎముకలు అరిగిపోవడం వల్ల
అది చేయాల్సిన పని. అంటే ఇప్పుడు ఎముకలు అనేది మనకు సపోర్ట్ చేయాల్సింది ఉంటుంది. అంటే మన హెడ్ సపోర్ట్, అంటే హెడ్ పడిపోకుండా దాన్ని సపోర్ట్ చేయాలంటే ఎముకలు అనేటివి స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మన బాడీ స్ట్రక్చర్ ఫార్మేషన్ ఎలా ఉంది అంటే కనుక మనకు స్ట్రెయిట్ బోన్ ఉంది. ఇప్పుడు మన చేతిలో కానివ్వండి, కాళ్ళల్లో కానివ్వండి స్ట్రెయిట్ బోన్ ఉంది. అంటే ఒకటే బోన్ ఉంది, అక్కడ మనం ఉంచలేమన్నమాట. బాడీని మనం కావాల్సినట్టుగా ఫ్లెక్సిబుల్గా చేసుకోలేము. కానీ మనం మెడ భాగం నుంచి నడుం భాగం వరకు ఒకే ఎముక కాకుండా చిన్న చిన్న ఎముకల్లాగా డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో మనకు ఫంక్షన్స్ ఈజీగా ఉంటాయి. మనకు ముందు కొంగడం కానివ్వండి, లేవడం కానివ్వండి, బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీకి రీజన్ ఏంటి అంటే ఎముకల మధ్యలో ఉండే డిస్క్ అనేది పదార్థం. అంటే ఇట్స్ స్లైమీ మెటీరియల్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఏమవుతుంది అంటే మనం రెగ్యులర్గా వేర్ అండ్ టేర్ మెకానిజం వల్ల మన మెడ భాగంలో ఎముకలు కానివ్వండి, నడుం భాగంలో ఎముకలు కానివ్వండి అరిగిపోతూ ఉంటాయి. సో ఇలా అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే అది తీసుకోవాల్సిన ప్రెషర్, అంటే మనం కూర్చున్నా కానివ్వండి, మెడ భాగంలో అయితే మనం ఇలా చూసినా కానివ్వండి, మెడ ఉంచినా కానివ్వండి, అది ఏదైతే ప్రెషర్ తీసుకోవాలో అది ప్రెషర్ తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఎముక అనేది అరిగిపోయింది కాబట్టి. సో ఆ ప్రెషర్ తీసుకోలేక ఇంటర్న్, అంటే ఆ ప్రెషర్ అనేది ఇంటర్న్ మనకి డిస్క్ మీద వేస్తుంది అనమాట ఆ ప్రెషర్ అంతా. సో ఆ ప్రెషర్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు స్లైమీ మెటీరియల్, డిస్క్ అనేది ఒక చిన్న జెల్లీ సబ్స్టెన్స్, అంటే షాక్ అబ్జర్బర్ లాగా యూజ్ అయ్యే సబ్స్టెన్స్ అన్నట్టుగా చెప్పొచ్చు. సో ఇంటర్న్ మనకు ఆ ప్రెషర్ అనేది ఆ జెల్లీ సబ్స్టెన్స్ మీద పడ్డప్పుడు ఆ జెల్లీ సబ్స్టెన్స్ అనేది లైక్ డిఫ్యూజర్లో వెళ్ళిపోతుంది అనమాట. అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అవ్వడంనే మనం డిస్క్ బల్జ్ అని చెప్తూ ఉంటాం అనమాట. డిస్క్ బల్జ్ అంటే మనకు అది శాండ్విచ్ మెటీరియల్ లాగా ఉంటుంది అనమాట. పైన బ్రెడ్ కింద బ్రెడ్ మనము వర్టిబ్రే లాగా తీసుకుంటే మధ్యలో ఉన్న కంటెంట్ అనేది డిస్క్ అనమాట. మనం గట్టిగా ప్రెస్ చేసినట్టయితే సైడ్ నుంచి ఎలా అయితే లీక్ అవుతూ ఉంటుందో సేమ్ వే మన వెన్నుభాగంలో కూడా ఎముకల మధ్యలో డిస్క్ అనేది మనం ప్రెషర్ గురైనప్పుడు అది అలా కొంచెం లీక్ అయినట్టుగా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం డిస్క్ బల్జ్ అని చెప్తూ ఉంటాం. అండ్ మనం మెడ భాగం నుంచి నడుం భాగం వరకు ఏవైతే ఎముకలు ఉంటాయో వాటిల్లో మనకి నరం, అంటే పెద్ద నరం అనేది పాస్ అవుతూ ఉంటుంది. స్పైనల్ కార్డ్ అని చెప్తూ ఉంటాం. అంటే ఆ స్పైనల్ కార్డ్ నుంచి మనకి నరాలు అనేది, అంటే ప్రతి యాక్టివిటీ మన బాడీలో జరుగుతుంది అంటే కనుక అది మన నరాల వల్లనే. అంటే మనకి ఇప్పుడు చిన్న దెబ్బ తగిలింది కానీ మనకు నొప్పి అవుతుంది అని సెన్స్ తెలిసింది అంటే మనకు ఆ నరం నుంచే పెయిన్ రిసెప్టర్స్ అనేది బ్రెయిన్కి సిగ్నలింగ్ చేయడం వల్లనే మనకు అది తెలుస్తుంది అనమాట నొప్పి అయింది అనేసి. సేమ్ వే మనకు ఆ నరాలన్నీ కూడా ప్రతి ఒక్క బాడీ పార్ట్, ప్రతి ఒక్క మజిల్కి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట మన వెన్నెముక అనేది. సో ఇలా సప్లై చేసినప్పుడు ఏ పార్ట్స్లో అయితే సప్లై చేస్తూ ఉంటుందో ఆ పార్ట్స్లో మనకి యాక్టివిటీ అనేది, సెన్సేషన్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. సో ఇలా మనకి డిస్క్ బల్జ్ అయినప్పుడు, అంటే డిస్క్ బల్జ్ అయినప్పుడు అక్కడ నుంచి వెన్ను నరం ఏదైతే వెళ్తూ ఉంటుందో ఆ నరం మీద మనకు ఈ స్లైమీ సబ్స్టెన్స్, అంటే డిస్క్ అనేది ప్రెషర్ వేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే నరం మీద ప్రెషర్ వేయడం స్టార్ట్ చేస్తుండో మనకి నొప్పి రావడం కానివ్వండి, తిమ్మిళ్ళు రావడం కానివ్వండి, సడన్గా స్పర్శ లేకుండా ఉండడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మెడ భాగంలో కానివ్వండి, నడుం భాగంలో కానీ ఎముకలు అరిగిపోయినప్పుడు ఇంటర్న్ అది డిస్క్ మీద మనకు ప్రెషర్ వేసినట్టయితే కనుక డిస్క్ బల్జ్ క్రియేట్ అవుతుంది. అండ్ డిస్క్ బల్జ్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే నొప్పి అనేది కామన్ థింగ్, దాంతోపాటు తిమ్మిళ్ళు రావడము, స్పర్శ లేకుండా ఉండటము. కొంతమంది చెప్తూ ఉంటారు మనం సడన్గా మెడ తిప్పేటప్పుడు సడన్గా పట్టేసినట్టుంది, లేదు అంటే ఏమో మెడ ఉంపినప్పుడు కానీ మెడ తిప్పినప్పుడు కానీ అని కంటిన్యూస్గా షోల్డర్లో పెయిన్ రావడము, లేకపోతే చేతులలో లాగేసినట్టు సెన్సేషన్ ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి డిస్క్ బల్జ్ యొక్క సిమ్టమ్స్ అన్నట్టుగా చెప్పచ్చు. ఓకే. సో సర్వైకల్ లంబర్ స్పాండిలైసిస్ అనేది ఎంత కామన్, హౌ కామన్ ఇట్ ఈస్ ఇప్పుడున్న జనరేషన్లో? సో జనరల్గా చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు ఓపీడీస్లో మాకు ఆల్మోస్ట్ లైక్ 10 పేషెంట్స్ ఉంటుండే. ఎవ్రీ మంత్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20 పేషెంట్స్ పర్ డాక్టర్ ఉంటుండే అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ 35 to 40 పేషెంట్స్ మనకు స్పాండిలోసిస్ కంప్లైంట్స్తో వస్తున్నారు. ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయినాయి, దాంతోపాటు మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వటమే లేదు, అంటే మనకు విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంది. అండ్ మనకు అందరికీ తెలిసిన విషయం విటమిన్ డి అంటేనే మనకి ఎముకలకు సంబంధించిన విటమిన్ అన్నట్టుగా తీసుకుంటాము. విటమిన్ డికి చాలా వేరే ఫంక్షన్స్ ఉన్నా కానీ మెయిన్ థింగ్ నొప్పులు వస్తున్నాయా, విటమిన్ డి ఎంత ఉందో చూసుకున్నారా అని అడుగుతూ ఉంటారు. అంటే విటమిన్ డి ఈజ్ దాట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బోన్స్.
మన ఎముకల స్ట్రెంగ్త్ ఉండాలి అంటే కనుక విటమిన్ డి చాలా అవసరం, అలాగే కాల్షియం చాలా అవసరం. సో మనం ఈ కాల్షియంకి సంబంధించిన ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నామంటే లేదు. ఈ కాలం చూసినట్టయితే పిల్లలు మిల్క్ తాగనంటే నో అంటారు. అలాగే బయటకు వెళ్ళే యాక్టివిటీస్ ఉన్నాయంటే లేదు, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం లేదు, బయట యాక్టివిటీస్ లేవు, కాబట్టి విటమిన్ డి అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇండోర్లో ఉండి వాళ్ళకి ఎటువంటి బయట సన్ తగలక విటమిన్ డి డెఫిషియన్సీ అనేది క్రియేట్ అవుతూనే ఉంది. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే స్పాండిలోసిస్ కానివ్వండి, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి చాలా కామన్ అయిపోయారు. ఇందాక మీరు అన్నారు విటమిన్ డి వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో అవి ఫుడ్ రూపంలో అండ్ అలాగే సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. సో అవి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలా, లేకపోతే జనరల్ మెడికల్ స్టోర్స్లో వెళ్ళి తీసుకోవచ్చా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ ఇది. కరెక్ట్ అండి. ఎందుకంటే జనరల్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉందండి, చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ సెల్ఫ్ డాక్టర్స్ అనమాట మనకి. సో అది తీసుకోండి, ఈ ఫుడ్లో ఉంటుంది, దానిలో ఉంటుంది, ఈ మెడిసిన్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, ఆ మెడిసిన్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, ఇవన్నీ జనరల్గా చెప్పే థింగ్స్ అనమాట. సో ఇంతగానం కామన్గా ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది విటమిన్స్లో గురించి అన్న తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి అసలు ఎటువంటి జ్ఞానం ఉండదు అనమాట. జనరల్గా వేరే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అలా కాదు. సో మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది మనం చూసుకోవాల్సింది ఉంటుంది. మన బాడీకి రిక్వైర్మెంట్స్ ఏంటి, మన బాడీలో ఇఫ్ ఇన్ కేస్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటే ఎంత డెఫిషియన్సీ ఉంది. ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో చూసుకున్నట్టయితే విటమిన్ డి అనేది 5 నుంచి జనరల్గా మనం కన్సిడర్ చేసేది 30 యూనిట్స్ ఉంటే సఫిషియన్సీ ఫర్ ద బాడీ అని చెప్తుంటాం. కానీ చిన్న పిల్లల నుంచి చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు 8 years బాబులో ఇట్స్ ఓన్లీ 5. అంటే అంత డెఫిషియన్సీ ఉన్నప్పుడు మరి ఆ బాబు ఏం చేయాలి? డైలీ వేసేసుకోవాలా, రోజు తాగాలి అంటే ఎన్ని యూనిట్స్ తీసుకోవాలి ఇంటేక్, ఇవన్నీ కూడా మన ఓన్ డెసిషన్ కాదండి. కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా తీసుకుంటేనే బెటర్. ఎనీథింగ్ విటమిన్ డి అనే కాదు, ఏ విటమిన్ అయినా కూడా మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నంత వరకే తీసుకోవాలి. మన బాడీకి రిక్వైర్మెంట్ లేని దానికన్నా కూడా మనం ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక హైపర్ విటమినోసిస్ అని చెప్తుంటాం. అది మళ్ళీ వేరే కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా సప్లిమెంట్సే కదా, ఏం కాదు, తీసుకోవచ్చు. జనరల్గా ఈ కండిషన్స్లో కూడా నేను చూసాను, యూఎస్ నుంచి మా వాళ్ళు పంపించారు, మేము వేసుకుంటాం. వాళ్ళకి యూఎస్లో వాళ్ళ కండిషన్స్ వేరే ఉంటాయి, మనం ఇండియన్స్ కాబట్టి మన బాడీ కండిషన్స్ వేరే ఉంటాయి. సో కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే విటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోవాల్సింది. ఓకే. సో పోస్ట్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు కొందరికి మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అదే ప్రాబ్లమ్స్ వస్తే రీజన్స్ ఏంటి? సో వన్ థింగ్ ఏంటి అంటే పోస్ట్ ట్రీట్మెంట్ అంటే మనం ఒక సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, దానిలో ఎన్ని వర్టిబ్రే అనేది అరిగిపోయినాయి, వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అనేది ఇండివిజువల్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి జస్ట్ 1 or 2 months ట్రీట్మెంట్లో చాలా వరకు పెయిన్ తగ్గిపోతుంది. కొంతమందికి ఆల్మోస్ట్ ఒక 6-7 months తర్వాతనే పెయిన్ రిడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఎంత ట్రీట్మెంట్ మనం చెప్తాము. ఆ డాక్టర్ అడ్వైస్ చేసిర్రు, దాంతో పాటుగా వాళ్ళ సిమ్టమ్స్, ఇప్పుడు డాక్టర్ అడ్వైస్ చేశారు, దాంతో పాటుగా వాళ్ళ సిమ్టమ్స్ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూనే ఉండాలి. వాళ్ళకి గ్రాడ్యువల్గా రెడ్యూస్ అయ్యే కొద్దీ డాక్టర్ సర్టన్ ఎవరైతే ట్రీటింగ్ డాక్టర్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ మెడిసిన్స్ అనేది కొంచెంగా తగ్గిస్తూ ఉంటారు. సో అలా కంప్లీట్గా మినిమల్ మెడిసిన్ డోసేజ్ మీద కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేదు అంటే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు. అది మెయిన్. అలా యాక్చువల్గా ట్రీట్మెంట్ ఎండ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, పెయిన్ తగ్గంగానే ఆ పెయిన్ తగ్గిపోయింది కదా అని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు ట్రీట్మెంట్. సో అలాంటి కేసెస్లో మాత్రమే మళ్ళీ ఈ పెయిన్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే చాలా రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఫర్ a week or 10 days కంటిన్యూస్గా స్ట్రెస్ అవుతున్నారు, బరువులు మోస్తున్నారు అంటే చాలా రేర్ కేసెస్లో మాత్రమే రిపీటేషన్ ఉంటుంది. లేకపోతే 90% ఆఫ్ ద కేసెస్లో రిపీటేషన్ అవ్వదు. ఓకే. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ సర్వైకల్ లంబర్ స్పాండిలైసిస్ రాకుండా ఉంటుంది? సో జనరల్గా సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బోన్స్ని స్ట్రెంగ్తన్గా ఉంచుకోవాలి. మన బోన్ స్ట్రెంగ్త్కి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా మనం చేసుకున్నట్టయితే కనుక మనం ఇది రాకుండా ఉంటుంది.
కానీ మనం బోన్ స్ట్రెంత్ని మనం కన్సిడర్ చేయకుండా మనకి ఇష్టమైన మనం ఫుడ్ అనేది ఫుడ్లాగా తీసుకోవాలి. ఫుడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ జంక్. తింటున్నాం కదా, కడుపు నింపేది మాత్రం జంక్. కడుపు నింపడంతో పాటుగా మనకు న్యూట్రిషన్ ఇస్తుంది అంటే ఫుడ్. అట్లాంటి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని రెగ్యులర్ సన్ ఎక్స్పోజర్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసినట్టయితే కనుక ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు, మా స్టూడియోకి వచ్చి సర్వైకల్ లంబర్ స్పాండిలైసిస్ అండ్ అలాగే డిస్క్ బల్జ్కి సంబంధించి ప్రివెన్షన్, క్యూర్, ట్రీట్మెంట్ ఇలా చాలా డీటెయిల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మరో లైఫ్ లైన్లో కలుద్దాం. అప్పుడు వరకు చూస్తూ ఉండండి TV9.